వాగ్దేవి హార్మోనియం లెసన్స్ వీక్షకులకు అందరికీ నమస్కారం. శృతి అంటే ఏమిటిది, రాగం అంటే ఏమిటిది, ఈ రెండు విషయాలు తెలుసుకుందాం. శృతి స్వరము, శబ్దము, చప్పుడు, ఇట్లా రకరకాల శబ్దాలు ఉంటాయి. అయితే ప్రతిదాన్ని ఒక సందర్భోచితంగా మనం వాడుతూ ఉంటాం అన్నట్లు ఆ శబ్దాలని. శృతి అంటే ఒకటి, సమయాన్ని బట్టి ఆ పదాలను వాడతాం. అన్నిటికీ ఒకే అర్థం ఏంది, శబ్దం అనే అర్థం కదా. శృతి అన్నా శబ్దమే, స్వరం అన్నా శబ్దమే. కానీ మన చెవి వినగలిగే వాటిని విని కర్ణ కఠోరంగా ఉన్నది అని అనుకోనంత వరకు అది శృతి. స్వరం అవతల వచ్చిందంటే అది శబ్దం, అవతల వచ్చిందంటే శబ్దం. అది దాన్ని మనం వినలేము, అబ్బో అని చెవులు మూసుకుంటాం. కాబట్టి ఇట్లా సందర్భాన్ని బట్టి పదాలు మారుతూ ఉంటాయి. అయితే ఇప్పుడు మనం అక్కడక్కడ వింటూ ఉంటాం. మనం ఏం వింటుంటాం, మీ స్కేల్ ఎంత, స్కేల్ అనేది మనకు ఇంగ్లీష్ లోపల చెప్తారు. స్కేల్ అంటే ఎంత, వెస్టర్న్ సంగీతం లోపల. హిందుస్థానీ శాస్త్రీయ సంగీతం సూర్, కితనా సూర్ అంటారు, ఎంత నీ శృతి ఎంత అన్నట్ల వాళ్ళు సూర్ అంటారు. మన దగ్గర వస్తే ఏంటంటాము, శృతి అంటాం. ఈ మూడు ఎట్లా పలికినా నీళ్ళు, వాటర్, పానీ ఏదైనా అర్థం ఎట్లనో ఈ దానికి సంబంధించిన అర్థం ఒకటి. అయితే మరి శృతి ఎట్లా ఉంది, ఎన్ని శృతులు ఉంటాయి, ఎన్ని స్వరాలు ఉన్నాయో అన్ని శృతులు ఉంటాయి. 7 శృతులు ఉన్నాయి. ఎన్ని ఉన్నాయి, 7 శృతులు ఉన్నాయి. అయితే మొన్న ఇంతకుముందు చెప్పుకున్న వీడియోలో చెప్పుకున్నాం కదా, హార్మోనియం లేకపోతే కొన్ని విషయాలు మీకు నేను అర్థం చేయించలేను అన్నట్లు. ఎందుకంటే ఆ స్వరాన్ని ఊహించి మీరు అర్థం చేసుకోవాల్సి వస్తుంది. కాబట్టి ఇది ఉన్నందుకు మనము ఒక రకంగా ఒక అదృష్టం, చిన్న విషయాన్ని మనం తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నాం. అయితే మొన్న చెప్పుకున్నాం కదా, మందర స్థాయి, మందర మధ్యమ తారాస్థాయి. ఇక్కడ నుంచి ఈడు వరకైనా ఈ స్వరూపం ఎట్లుందో ఇది కూడా అదే ఉంటుంది, ఇది కూడా అదే ఉంటుంది. నువ్వు ఎక్కడి నుంచి మొదలుపెట్టినా 3 స్వరూపం సేమ్ ఉంటుంది. ఇగో ఇక్కడ 2 ఉన్నాయి, ఈ 3 ఉన్నాయి, ఇక్కడ వరకు అయిపోయింది. 2 ఉన్నాయి, 3 ఉన్నాయి, ఇక్కడ వరకు అయిపోయింది. 2 ఉన్నాయి, 3 ఉన్నాయి, ఇక్కడ వరకు అయిపోయింది. 3 స్థాయిలలో ఉంది. మరి ఇన్ని ఉంటే మరి స్వరాలు 7 ఎట్లుంటాయంటే ఎక్కడి నుంచి నైనా లెక్క పెట్టుకోండి మీరు. సప్త స్వరాలే. ఇది కూడా సరిగమ పదని, సరిగమ పదని. స్వరం హై అవుతుంది, ఇక్కడ లో అవుతుంది, తక్కువ అవుతుంది, ఇది హెచ్చు అవుతుంది, అంతే. ఇది సరిగమ పదని, సరిగమ పదని, సరిగమ పదని ఉంటాయి స్వరాలు. కాబట్టి ఇవన్నీ ఒకటే, కానీ స్వరం వేరుంది. కాబట్టి ఇప్పుడు మనము స్వరంని శృతిని ఎట్లా గుర్తుపట్టాలి, మీకు ఈజీగా ఒక తేలికమైనటువంటి ఈ టెక్నిక్తో చెప్తా, గుర్తుపెట్టుకోండి. హార్మోనియంలో మొదలు ఏది స్టార్ట్ అయిందో అదొకటి, ఏదైతే మొదలు స్టార్ట్ అయిందో అదొకటి. ఇక్కడ నుండి 7 స్వరాలు ఈ తెల్లవన్నీ లెక్క పెట్టండి. 1 2 3 4 5 6 7 స్వరాలు. ఇక్కడ నుంచి ఇక్కడికి హార్మోనియం ఎట్లా స్వరూపం ఉందో చూడండి. ఇగో అదే స్వరూపం ఉంటుంది మీకు ఇక్కడైనా అదే స్వరూపం ఉంటుంది. అంటే ఇవన్నీ ఒకటే. ఇక్కడ అర్థం చేయడానికే మొదటి నుంచి మీకు తీసుకుంటున్నా. 1 2 3 4 5 6 7 శృతులు. ఇక్కడ నుంచి వాడితే 1 శృతి, ఇక్కడ నుంచి వాడితే 2 శృతి, ఇక్కడ నుంచి వాడితే 3 4 5 శృతి. ఆ శృతి అంటే ఏంది, ఇది ఎక్కడైతే నువ్వు ప్రారంభం చేస్తున్నావు అది సా అవుతుంది. 1 శృతి ఉందనుకోండి, ఉదాహరణ ఇక్కడ నుంచి 1 శృతి, సారి గ మ పద ని సా సాని ద ప మ గ రి సా, 1 శృతి ఇది. అయితే ఇప్పుడు ఈ మరి బ్లాక్ కీస్ ఉన్నాయి కదా, ఈ నల్లవి ఉన్నాయి కదా, వీటిని ఏమంటారంటే 1 1.5 మధ్యలో, 2 2.5, 3.5 లేదు, 4 4.5, 5 5.5, 6 6.5, 7. ఈ 7 శృతులు ఉన్నాయి మనకు. ఈ పైవి నరాలు, ఇవి కింది 1 2 3. అయితే ఇప్పుడు 1 నుంచి ఇట్లా సరిగా మనం కదా, ఇప్పుడు ఇది ఇస్తా 1.5 సరిగా మా పద ని స ని ద ప మ గ రి స, 2 శృతి సారిగా మా పద ని స ని ద ప మ గ రి స,
రెండున్నర సరిగమ పద నిస సనిదప మగరిస మూడు సరిగమ పద నిస సనిదప మగ మగరిస ఇవి ఇట్లా మారుతున్నాయి కాబట్టి నేను వాయించే శృతిలో ఈజీగా వస్తుంది కాబట్టి ఇక్కడ 4:30 శృతి సరిగమ పద నిస సనిదప మగరిస ఇట్లా 5:30 శృతి 6:30 శృతి ఇవన్నీ కూడా ఎక్కడి నుంచి అయితే తీసుకుంటున్నామో అది సా అవుతుంది. ఇప్పుడు 1:30 శృతికి ఇది సా అవుతుంది. దాని తర్వాత 2 రీలు 2 గాలు. 4:30 శృతి ఉంటే ఇది 2 రీలు 2 గాలు 2 మాలు 1 పా 2 ధాలు 2 నీళ్ళు ఈ విధంగా మార్పు చెందుతాయి అన్నట్ల. ఈ విషయం మీకు అందరికీ అర్థమైంది అనుకుంటా. ఏది శృతి 7 శృతులు ఎట్లా ఏర్పడినాయి 1:30 అంటే ఏంది మనం ఎక్కడి నుంచి అయితే శృతి అంటున్నామో అక్కడ నుంచి సా ప్రారంభం అవుతుంది. ఇది దీని గురించి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. మీ సపోర్ట్ ద్వారా ఇంకా ముందుకు పోయేటట్లు కూడా చూడండి. సంగీతం సంబంధించినవి మనకు మొదలు నేనేమంటున్నానంటే మీరు ఒక పాట తీసుకొని దాన్ని వెంబడి పడడం కంటే కూడా ఈ వీడియోలు చూస్తే మీరు ఎన్నో విషయాలు మీరు తెలుసుకోవడం జరుగుతుంది. కాబట్టి సిద్ధాంతం పరమైనటువంటి వీడియోలని మీరు లెంత్ ఎక్కువైంది ఇట్లా అనుకోకుండా మీరు వినే ప్రయత్నం చేయండి. ఇది సాగుంది ఇది 12 ఎంతసేపు చెప్తాం 1 నిమిషం కూడా పట్టదు ఇంత విషయం చెప్పనికే. కాకపోతే మీకు వివరణాత్మకంగా చెప్పినప్పుడు మీ మైండ్కి పడుతుంది కాబట్టి అందుకే సమయం ఎక్కువ తీసుకొని వాటికి ఉదాహరణలతో జోడించి చెప్తున్నాం. కాబట్టి అందరూ ఛానల్కి సపోర్ట్ చేయండి. నమస్కారం.